అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మదర్ తెరీసా ఆఫీస్ ఉందన్నమాట. అంటే ఇట్లా సంఘాలు ఉంటాయి కదా, అందులో గ్రూప్లో అయితే 10 మెంబర్స్. మేమైతే అందరు నాట్లు ఉన్నాయి కదా, పనులకు వెళ్ళిరు. మేమిద్దరమే ఉన్నాం ఖాళీగా. మేమైతే వెళ్తున్నాం. ఇంకా బాయ్ చిన్నుగాడు, కన్నిగాడు, డీను, అక్క. బాయ్ బాయ్. ఇంకా ఆఫీస్కి వచ్చినాకైతే ఇంకా డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారనమాట. ఫస్ట్ ఎంట్రీ చేసే దగ్గరనే డోర్ దగ్గర ఇంకా డీటెయిల్స్ ఏ గ్రూప్ నుంచి వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు అనేసి నేమ్స్ రాసుకుంటారు. అవి రాసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ కాగానే ఇంకా అందరు రాలేదు కదా, ఇంకా వచ్చిన వాళ్ళకైతే ఎంకరేజ్మెంట్ అండ్ అలాగే మైండ్ రిఫ్రెష్ కోసం ఇలా పాటలు ఆటలు ఆడిపిస్తారనమాట. అండ్ అలాగే అందరు వచ్చేసిన తర్వాత కబడ్డీ అయితే ఆడిపించారు. ఇంకా బతుకమ్మ డ్యాన్సులు వేసిన తర్వాత అందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. ఇంకా అలాగే నేను కబడ్డీ ఆడాను అనమాట. మా సైడ్ వాళ్ళందరూ, మా సంఘం వాళ్ళందరూ, మా గ్రూప్ వాళ్ళందరం కలిసి ఆడినాము. ఇంకా నేనైతే 2 పాయింట్స్ తీసుకొచ్చిన. మొత్తం 6 పాయింట్స్ అండి. వాళ్ళకి 5 పాయింట్స్, మాకు 5 పాయింట్స్ ఉండే. లాస్ట్ రైడ్ వాళ్ళు రావడం వల్ల మేమైతే పట్టేసుకున్నాము. 1 పాయింట్ తోటి మేము విన్ అయిపోయినాము. చాలా బాగా అనిపించింది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు కబడ్డీ చాలా బాగా ఆడినరు, మంచిగా ఆడినరు అని చాలామంది అప్రిషియేట్ చేసిండ్రు. ఇంకా సార్ వాళ్ళు అయితే చాలా మెచ్చుకున్నారు. అసలు ఇంత యాక్టివ్గా అసలు చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయినారు. ఆడవాళ్ళంటే సిగ్గుపడుతూ డల్గా ఉండకుండా మనకెందుకులే అన్నట్టు కాకుండా ప్రతి దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారని సార్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేసినారు. ఇంకా అక్కడ ఆటలు అయిపోయిన తర్వాత అయితే ఇంకా లోపలికి తీసుకొచ్చిండ్రు. లోపలికి కూర్చోమన్నారు. ఇక్కడ మేడం మాట్లాడుతుంది కదా, మేడం చాలా బాగా మాట్లాడతారు, బాగా ఎంకరేజ్ చేస్తారనమాట అందరినీ. ఉమెన్స్ ఎలా ఉండాలి ధైర్యంగా అనేది బాగా మోటివేట్ చేస్తూ పాటలు పాడతారనమాట. బాగా అనిపించింది. అండ్ అలాగే ఇంకా సార్ అయితే అందరినీ ఈ మదర్ తెరీసా ఆఫీస్ అనేది ఏదైతే ఉందో దానికి కన్స్ట్రక్షన్, బిల్డింగ్ అండ్ అలాగే దానికి కావాల్సినవన్నీ దానికి పేమెంట్ అంతా ఇచ్చేసి వీళ్ళనమాట స్పాన్సర్స్ అని చెప్పొచ్చు. ఈ స్పాన్సర్స్ అయితే వీళ్ళనమాట. ఇంకా వాళ్ళు ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఫార్మర్స్ కదా, రోజులన్నీ మనమే చెల్లెలా అవుతున్నారు. మేము మూడీగా ఉంటాం అసలు. సీరియస్గా అందరూ చాలా బాగా అనిపించింది. చాలా గ్రేట్ కదా, ఇట్లా ఇండిపెండెంట్గా ఉండాలి వీళ్ళు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయట ఏదో ఒకటి సాధించాలన్న వాళ్ళ తపన, వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో తీరు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా సార్ వాళ్ళైతే మాట్లాడుతున్నారు. అదే రకాలుగా మనం ముందుకు పోవడానికి వీళ్ళందరూ వెనక ఉండి మనల్ని నడిపించిన వాళ్ళు. So I told them, you are behind this group, behind this building, and the whole building, whole program. దాదాపు 40 సంవత్సరాలు నాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక హైదరాబాద్ నేను పనిచేసినప్పుడు కొన్ని స్కూళ్ళల్లో, హాస్టళ్ళలో స్కూల్ కట్టించడం, హాస్టల్ కట్టించడం, హాస్టల్ పిల్లలకి చదువులకి సహాయం చేయడం జరిగింది. నమస్కారం సార్. Since the audio are now in Telugu, I will say thank you for being here, to see you all, and it's now, I'm a little bit, I can't say much, no more, I'm so excited to see you all, how strong you are now. Thank you, sir. I think you made this, it's a sign of to be strong, strength. And I'm happy to see that you are able to be strong now. I see 20 years back, women also here sitting, they were shy, they don't speak. And now you are here and
excited about this. Can you not say anything? Thank you very much. మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ వచ్చి ఒప్పుకి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నందుకు, ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు. నేను 20 సంవత్సరాల క్రితం చూసిన దానికి ఇప్పటికీ చాలా మార్పులు వస్తుంది. మీరు అప్పుడు ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా కనిపిస్తున్నప్పుడు చాలా సంతోషంగా, బలంగా కావస్తూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, గట్టిగా చేసి చెప్తా ఉన్నారు. అది దేనికి గుర్తు? బలానికి గుర్తు, ధైర్యానికి గుర్తు, నమ్మకానికి గుర్తు. కాబట్టి మీ నమ్మకాన్ని పోగొట్టుకోండి, మీ నమ్మకం పెరగాలి, మీరు అభివృద్ధి చెందాలని చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను. సంఘాలకి, రైతు సంఘాలకి అధ్యక్షత వహించి 40 సంవత్సరాలు నడిపించాడు రైతు సంఘాన్ని. ఇప్పుడు రిటైర్ అయ్యారు. I am also very excited. I have never seen such a number of women for a meeting. నాకు కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది, ఇంతమంది మహిళలు ఇక్కడ చూస్తా ఉంటే. ఇంతమంది మహిళలని నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. నా చెల్లి వారికి వస్తే కింద పట్టలేదు. I have a lot of experience with cooperatives, and if I wanted to change something, I looked to have the women on my side. సో నేను చాలా సంవత్సరాలుగా సహకార సంఘాలు పనిచేస్తా ఉన్నాను. అయితే ఏదైనా మార్పు తీసుకురావాలంటే మహిళా సంఘాల ద్వారానే నేను నా సంఘంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరు మార్పుకి ముఖ్యమైన కారణం. Go on in this way, you have a lot of chances. ఇది రకంగా ముందుకు నడవండి, ఆగొద్దు. మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. దాన్ని ఉపయోగించుకోండి. ఇవ పేరు ఈవా. ఆడవాళ్ళ సమస్యల మీద పనిచేసింది బాగా మన దేశంలో. Women are the half of the world, the half of a land like India, and the half of a village. మీరు మహిళలు, మీరు సగభాగం ప్రతి దాంట్లో. భూమిలో సగభాగం, మానవత్వంలో, మనుషుల్లో సగభాగం, ఇంట్లో సగభాగం. సగమా ఎక్కువ? మీరు ఎక్కువ కాకండి, సగమే. And it's very amazing for me to look in your faces and to see that your independency is much more bigger than I did see for my last time. పోయినసారి నేను వచ్చేదానికి ఇప్పటికీ చాలా మార్పుగా వస్తూ ఉంది. మీ ముఖంలో సంతోషం, ఆనందం చూసి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. ఇటువంటి ముఖాలు మా దగ్గర కనిపించవు. నిజమది ఎప్పుడైతే నవ్వాలి, సీరియస్ ఏదో చూడకుండా. కానీ ఇది ఆ మహిళల మార్పు. ఇంతకుముందు మనం కూడా ఇట్లా లేవమ్మా. నాకు తెలిసి ఈ సంగతి మొదట్లో మన సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఆ మార్పు కానొస్తామంటే ఈ మార్పు కొనసాగాలి. And I wish you that you can educate yourself, your children, and your husbands. ఈ ధైర్యంతో మీరు ముందుకు నడవాలి. మీరు తెలివి పెంచుకోండి మీ అభివృద్ధి కోసం. మీ పిల్లల్ని తెలివితనం చేయండి, చదివించుకుంటూ. ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. నా భయవేసం చేస్తాను. నాకేమన్నదంటే మీ భర్తలను కూడా తెలివి వచ్చేటట్టు చేయండి. ఆమె చెప్పింది. And so I wish you in this sentence and in this vibration a happy new year. Thank you. Same to you, ma'am. ఆయన నా మాదిరిగానే ఒక పాత్ర జనవరి దేశంలో రైతు సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామీణ యువకుల సంఘాలు ఆయన అధికారిగా పనిచేస్తూ ఉంటారు. చేత పనిచేస్తాం. కానీ ఒక ఉద్యమంగా తీసుకుపోతారు ఈ అభివృద్ధిని. గ్రామాల్లో అభివృద్ధి చెందాలి,
అనే తపనతోటి ఇద్దరు వాళ్ళతో కలిసి పనిచేపిస్తాము. Hello. హలో సార్. My mother is about 89 years old, and she is living in a special house because she can't go upstairs or downstairs. But she's needling all day long. వాళ్ళ అమ్మకి 89 సంవత్సరాలు. ఆమె పైకి ఎక్కలేదు, మెట్లు ఎప్పుడు కిందనే కూర్చొని ఉంటుంది. కానీ ప్రతిరోజు కుట్టు పని చేస్తూ ఉంటున్నాం. అధికారులు పిల్లలకి తలపాటలు, తర్వాత పనియలు, ఈ చలికోట్లు వస్తూ ఉంటుందంట ఇంట్లో కూర్చొని. When I told her I want to go to India to visit Father Julian, to visit MTRDS, she was very sad and said, "Oh Thomas, I fly many hours, many kilometers. What will come to you?" But at the end I told her, I want to see the women and men of India, to see the development of 12 years, to learn about the strengthness of women. And then she told me, at least, please give greetings to the woman of India. She is proud of her and she will be the best for you, and she wishes you all the best for your working. వచ్చేటప్పుడు ఆయన వాళ్ళ అమ్మకి చెప్పాను, నేను ఇండియాకి పోతున్నాను, 12 సంవత్సరాలు అయితే నేను ఇండియాకి చూడక అభివృద్ధి ఏదైనా సాగుతాను, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి అని చెప్పినట్టు పొద్దున ఆయన త్వరగా ఎట్లా పోతాడు, మతదాన్ని వదిలిపెట్టిపోతావా ఇంట్లో అని ఆమె ఫీల్ అయ్యింది. అంటే అమ్మ నేను చూడాలి, వెళ్ళాలి, నేను సంతోషంగా వస్తాను తిరిగి అన్నప్పుడు ఆమె ఏం చెప్పింది, అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ నా యొక్క విషెస్, నా యొక్క శుభాకాంక్షలు. ఆడవాళ్ళే కదా మా కంటే కబడ్డీ our place kabaddi, famous country. So we are kabaddi, our name is kabaddi. Hello everyone. I was introduced already. My name is Kabaddi. Also as Annika. My name is Annika and I am the daughter of Fritz. And I grew up with 2 sisters. So growing up, I was surrounded by strong women. My mom, my sister, us against my dad. This is a joke. Sorry, we want to send a picture to a friend. My name is Annika. I am the daughter of Fritz, and I was saying that I grew up in a household of strong women with 2 sisters and my mother, and that also made me a strong woman. And I make a joke and trying to say that it was us strong women against my dad, but really, he also made me a strong woman today. ఆమె ఈయన కూతురమ్మ, వాళ్ళ ఇంట్లో 4 ఆడవాళ్ళు, అంటే 3 అక్క చెల్లెలు, వాళ్ళ అమ్మ, మా నాయన ఒకటే మగవాడు. కానీ ఆడవాళ్ళ మధ్యలో ఎక్కువ పెరిగాను. నాకు కూడా మీలాగానే అంత బలం ఉంది. నేను ఇప్పుడు కనుక్కున్నాను మీ బలాన్ని. It's my first time in India, and I can't say many words, but the women of India really amaze me very much, because I see so much strength, so much laughter and joy, and so many colors. Like, look at how beautiful you all look today. సో నేను మొదటిసారి రావడం ఇక్కడ, నేను ఎక్కువ మాట్లాడలేకపోతాను. కానీ ఆడవాళ్ళలో ఇంత బలము ఉంటుందా అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీరు ఉన్న బలము, ఇదంతా రంగురంగుల చీరలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. I'm out of work. I think
think you do great work here. I think when you come together as women and support each other, you can do amazing things. You are already doing amazing things. And I think we are this group now here. I hope the next time I'm here, I will see twice as many more women that got uplifted, like all of you that I see here today. So that's the plan for all of you. వీళ్ళు సంఘాలను చేసి సంఘాల ద్వారా చాలా అమోఘమైన పని చేస్తారు. చెస్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా ముగ్గుల పోటీ కూడా చేసింది. నా ఫోన్ పనిచేయకుండా ముగ్గుల పోటీ కూడా అయినాయంట. అప్పుడు వాళ్ళకి కబడ్డీ అన్నాం కదా, కబడ్డీ తర్వాత అయితే లంచ్కి అయితే లైన్లో నిలబడ్డారు. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాం. ఇలా జరిగిపోయింది ఈరోజు మీటింగ్. ఈరోజు అనేది మొత్తం ఇలా ఆఫీస్లో అయితే జరిగిపోయింది. ఇద్దరు పిల్లలతో సరిపోయింది నాకు. హలో అందరికీ, మేమైతే మదర్ తెరీసా దగ్గరికి వచ్చినామని చెప్పినా కదా. ఇంకా మీటింగ్ కంప్లీట్ అయింది, లంచ్ చేసేసుకున్నాం. ఈ మేడం వాళ్ళు అయితే వచ్చేసినారు. ఇంకా టైం స్పెండ్ చేసినాం. ఉమెన్స్ అనేది మహిళలు ఎలా ఎదగాలనేది మేడం వాళ్ళు చాలా బాగా చెప్పినారు. మేమైతే చాలా మంచిగా అనిపించింది మేడం వాళ్ళని కలిసినాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.